రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు దుండగులు. కొత్తూరు మండలం తీగాపూర్ శివార్లో కరుణాకర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును మరో కారుతో అడ్డగించిన దుండగులు కారు అద్దాలు ధ్వంసం చేసి కారు యజమాని శ్రీధర్ రెడ్డిపై దాడి చేశారు. అనంతరం అదే కారులో ప్రయాణిస్తున్న కరుణాకర్ రెడ్డిని మరో కారులో బలవంతంగా ఎక్కించి అపహరించారు. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి బామ్మర్దుల పాత్ర కక్షల నేపథ్యంలో కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి బామ్మర్దులు పాత కక్షల నేపథ్యంలో కిడ్నాప్ చేసినట్లు కరుణాకర్ రెడ్డి తల్లి స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణ కొనసాగిస్తుండగానే కరుణాకర్ రెడ్డిని హతమార్చారు దుండగులు. మల్లాపూర్ నేను మా మామయ్య ఊరికి దించి రావడానికి పోయినా మామిడిపల్లి పోతుంటే కరుణాకర్ ఇట్లా నా కార్లోకి వచ్చింది సార్. నేను వస్తా బాబాయ్ అంటే తీసుకొని వెళ్ళిన. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చెవులో టీ తాగి మళ్ళీ వచ్చేటప్పుడు ఈ షరీఫ్ కొడుకు నలుగురు కలిసి ఆ కారు ముందరికి వచ్చేసి రాట్లు తీసుకొని కారు అద్దాలు వల్లగొట్టి నెత్తి మీద కొట్టిరు. కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఎంపీపీ మనుషులు ఎవరు ఎంపీపీ తమ్ముళ్ళు ఇద్దరు, ఎంపీపీ బొమ్మడిది తీసుకొని పోయేటప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చిపోయింది సార్. ఎవరికైనా చెప్తే సంపుత కొడుకు అనుకుంటూ పోయిండు సార్. వాళ్ళు నలుగురు కొట్టారు, కరుణాకర్ని తీసుకొని వెళ్ళిపోయారు సార్.